ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. వేకువని వెదకిదను, ఆశతో నిన్ను వెదకిదను. వేకువని వెదకిదను, ఆశతో నిన్ను వెదకిదను. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. లోకమంతా మాయగదా, నీ ప్రేమయే చాలునయ్యా. లోకమంతా మాయగదా, నీ ప్రేమయే చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయ్యా. నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా,
చాలునయ్యా, రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. స్తుతుల పైన ఆసీనుడా, స్తుతులు నీకే చెల్లింతును. స్తుతుల పైన ఆసీనుడా, స్తుతులు నీకే చెల్లింతును. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకది చాలునయ్యా. హల్లెలూయా. లోకంలో ఏముంటే చాలు? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక అంశంతో మీ ముందున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు స్త్రీలను నా మదిలోకి తీసుకొచ్చినాడు. ఒక కుటుంబంలో ఒక స్త్రీ, సంఘములో స్త్రీ, సమాజంలో స్త్రీ, ఉద్యోగ స్థలంలో స్త్రీ. అంటే ఈ స్త్రీ ఒక ఆశీర్వదింపబడిన స్త్రీ, ఒక రక్షణ పొందిన స్త్రీ, దేవుని వాక్యమును ఎరిగిన స్త్రీ, దేవునితో బంధం కలిగిన స్త్రీ. ఆమె భయపడదు. నా అంశం ఏంటంటే ఫియర్ నాట్ ఫార్ బీయింగ్ ఎ ఉమన్. బాగుంది అంశం. యవన స్త్రీలు నవ్వుతూ ఉన్నారా? దే విల్ ఎంజాయ్. ఎందుకంటే ఎప్పుడు నేను నేను బలహీనురాలు, నాకు నొప్పులు బాధలు అది ఇది అని చెప్పి స్త్రీలు ఎప్పుడు కూడా అలాగూ దే షుడ్ నాట్ డిగ్రేడ్ దెమ్సెల్వ్స్. ఎప్పుడు కూడా బలవంతులుగా ఉండాలి క్రీస్తులో. దేవుని స్తోత్రం. We see mighty women of God being used so extensively throughout the world. ఆ బలమైన స్త్రీలను మనం చూస్తాం. దేవుని చేత బహు బలంగా వాడబడిన వారిని చూస్తాం. చాలా సామర్థ్యం గల స్త్రీలను చూస్తాం. కుటుంబం ఎంత చక్కగా కట్టుకుంటారు వాళ్ళు. ఉద్యోగస్థలంలో రాణించే స్త్రీలను చూస్తాం. హై పొజిషన్స్లో ఉన్న స్త్రీలను చూస్తున్నాం. ఎందుకండి మరి స్త్రీలు ఈ గగన విహారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఉత్తమమైన స్త్రీలను చాలా చూసామ్మా. ఉన్నతమైన స్థాయిలో స్త్రీలు రాణిస్తున్నారు. స్త్రీ అంటే నోరు మూసుకోవాలి, స్త్రీ అంటే ఇలా కరెక్టే అనుకోగలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇదంతా నేను ఒప్పుకుంటాను 100కి 100. కానీ స్త్రీని దేవుడు తన రూపంలో సృజించినాడని మర్చిపోవద్దు. డు నాట్ ఫర్గెట్ దట్ షీ ఈస్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. గాడ్ స్పిరిట్ ఈజ్ ఇన్ హర్. డోంట్ ఫర్గెట్ దట్. అందుకే ఈరోజు నా ప్రసంగాంశం డు నాట్ వరీ బికాజ్ యూఆర్ ఎ ఉమన్. ఫియర్ నాట్ ఫర్ బీయింగ్ ఎ ఉమన్. నువ్వు స్త్రీగా పుట్టినందుకు నీవు బలహీన తలంపులతో ఉండకూడదు. బలమైన దేవుడు నిన్ను రక్షణ మార్గంలో నడిపించినాడు. ఎంత బలాఢ్యుడు మన దేవుడు. బలమైన తన ఆత్మను నీ మీద ఉంచుతాడు. కాబట్టి నువ్వు క్రీస్తులో బలవంతురాలుగా ఉండాలి, బలహీనరాలుగా ఉండదు. అబలగా ఉండద్దు, సబలగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు స్త్రీలంటే చాలా గౌరవం.
తప్పు చేస్తే తిడతానులే, చెడమాట తిడతాను, మళ్ళీ తర్వాత దగ్గర తీసుకుంటాను. ఎందుకంటే మరి స్త్రీ ఎంత వింతగా రూపింపబడింది ఎప్పుడు ఆలోచిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. తన రూపంలో సృజించుకున్నాడట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచినాడంట. ఆది కాండంలోనే ఉంది, 2వ అధ్యాయం 18వ వచనంలో. ఇట్ వాజ్ నాట్ గుడ్ వెన్ గాడ్ సా మ్యాన్ వాజ్ అలోన్. అన్నిటిని జతలుగా చేసినాడు. నరుని ఒంటరిగా చేసినప్పుడు ఎక్కడో మూడవుటాయి చెట్టు కింద కూర్చొని వేలాడుతున్నాడు. అప్పుడు దేవునికి ఏం పుట్టింది? దయ పుట్టింది. అరే వీడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఇంకో సాటి అయిన సహకారిని చేయాలి. పక్కటెముకను తీసి ఒక అందమైన రూపంతో ఒక స్త్రీని సృజించి మరి ఊపిరిపోసి నారీగా అంటే తనకు జతగా ఇచ్చినాడు. స్త్రీలను మరి దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే సహాయకర్త లేక సహకారి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సహాయం చేయడానికి ఒక సహకారిని ఇచ్చినాడు. అది ఎవరి పేరు తెలుసా? దేవుని పేరు. దేవునికి స్తోత్రం. భయపడకము, నేను నీకు సహాయము చేసేదాను. స్త్రీకి ఇచ్చినాడు ఆ పేరు, సహాయకర్త, సహధర్మచారిణి, సహకారి. చూడండి, ఒక స్త్రీ, ఒక పెండ్లాడిన స్త్రీ భర్తకు ఎంత పరిచర్య చేస్తుంది, కుటుంబానికి ఎంత సహాయకరంగా ఉంటుంది. నెలకి మన పేమెంట్ ఇస్తున్నారా మీరు? ఆమెకు ఇస్తున్నారా? బట్టలు ఉతకడానికి ఇంత, మరి ఇన్నెలు గడగడానికి ఇంత, ఇల్లు మాపు కొట్టడానికి ఇంత, వంట వండడానికి ఇంత. ఆరిపోతారు మీరు ఇవ్వలేరు. ఎందుకంటే ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమెకు తెల్లారిందంటే ఆమె పడుకునే వరకు ఆమె చేసే పనులు ఇన్నన్నే కావు. అష్టలక్ష్మి అంటారు. అష్టలక్ష్మి అంటే 8 చేతులు గల ఒక దేవత అన్నమాట. ఏ పని అయినా చేయగలుగుతుంది. పురుషునికి అంత ఓర్పు ఓపిక కరువే, ఒప్పుకోవాల్సిందే. ఇంకేముంది? ఒక స్త్రీ ఇల్లు వదిలి పుట్టింటికి పోయింది అనుకోండి 4 రోజులు, ఆ ఇల్లు ఎలాగుంటుంది? దయ్యాల కొంపలాగా ఉంటుంది, స్త్రీ లేని ఇల్లు. అందుకే స్త్రీని ఏమంటారు? ఇంటికి దీపం ఇల్లాలి. ఇంట్లో స్త్రీ ఉండాలి. స్త్రీ లేకుంటే అంత చీకటే. ఆ భర్త మేనేజ్ చేయలేకపోతాడు. చూడండి, పిల్లలు అరుస్తుంటారు ఆకలి ఆకలి అని. భర్తకు అంత సహనం ఉంటుందా? ఉండదు. అంటే గాడ్ ఇన్ హిస్ సెకండ్ థాట్స్ హీ మేడ్ ద ఉమన్. దేవుని స్తోత్రం. మొట్టమొదటి ప్రోడక్ట్ ఫెయిల్ అయితే రెండోసారి రివైజ్డ్ ప్రోడక్ట్ చేస్తారు కదా, ఉన్న మెరుగులు దిద్ది తప్పులన్నీ సవరించి రివైజ్డ్ ఎడిషన్, రివైజ్డ్ ప్రోడక్ట్, న్యూ వర్షన్, దట్ ఈజ్ ఉమన్. దేవునికి స్తోత్రం. ఎంత సహనం, ఎంత ఓపిక, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత తాళుకోవడం, ఎంత శక్తి, ఎంత పరిశుద్ధత, ఇవన్నీ స్త్రీలో మీరు చూస్తారు. కానీ ఆ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఆమెను మించిన వాళ్ళు ఎవరు లేరు. గాడ్ లవ్స్ ఎ గాడ్లీ ఉమన్. అంటే దేవునికి మనుషులకు అనుగుణంగా దేవుని దయ, మనుషుల దయ పొందుకున్న స్త్రీగా ఉండాలి. జ్ఞానమందు, వయస్సు ఆమె వర్ధిల్లుతూ ఉండాలి. ఎందుకంటే గాడ్ లవ్స్ ఉమన్. ఆయన పక్షపాతి కాడు. ఈరోజు ప్రసంగ అంశం ఏంటి? నువ్వు స్త్రీగా పుట్టినందుకు భయపడకు, బీ బోల్డ్ యాజ్ ఎ ఉమన్. అయితే ఆదికాండం మొదటి పేపర్లో మీరు తీయండి, ఫస్ట్ అధ్యాయంలోనే గాడ్ ట్రీట్స్ ఉమన్ ఈక్వల్ టు మ్యాన్. అది మరి అద్భుతమైన ఒక రెవల్యూషన్ మీకు తెలియజేయాలి. ఆదికాండం 1వ అధ్యాయము 26 నుండి 28 చదివితే, దేవుడు పక్షపాతము లేని దేవుడు. ఆయన స్త్రీలను ప్రేమిస్తాడు, పురుషులను ప్రేమిస్తాడు. ఆయన తన శక్తిని స్త్రీలకు ఇస్తాడు, పురుషులకు కూడా ఇస్తాడు. ఆయన మహిమను స్త్రీలకు చూపెడతాడు, పురుషులకు కూడా చూపెడతాడు. ఇక్కడ నేను చదివినప్పుడు ఆదికాండం 1:26లో దేవుడు తన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. స్త్రీని పనికిరాని దానిగా చేయలేదు దేవుడు. పురుషునితో సమంగా మరి ఏలు అని అంటున్నాడు. ఇద్దరు కలిసి చేయాలి ఈ పని. తర్వాత దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న
విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి, జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారము ఆయన. తర్వాత 28లో అంటున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని ఆశీర్వదించినాడు? స్త్రీని, పురుషుని. వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వార్త చెప్పాను. ఇక్కడ ఎన్ని పర్యాయములు, ఎంత అద్భుతంగా ఈజ్ అప్లిఫ్టింగ్ ఉమెన్ అండ్ మ్యాన్. అంటే అద్భుతంగా ఇద్దరిని ఏకరీతిగా ఆశీర్వదించినాడు. వారిని ఆశీర్వదించినాడు అని ఉన్నది. ఆయన రూపంలో వారిని సృజించినాడని ఉన్నది. ఇద్దరిని ఫలింపజేస్తున్నాడు. మీరు ఫలించాలని, ఇద్దరు కూడా ఫలించాలని ఆశపడుతున్నాడు. మీరు ఫలించాలి, ఇంకేం చేయాలి? అభివృద్ధి పొందాలి, మరి ఇంకేం చేయాలి? విస్తరించాలి, ఇంకా భూమిని ఏం చేయాలి? నిండించాలి, దానిని ఏం చేయాలి? లోపరుచుకోవాలి, ఇంకేం చేయాలి? సృష్టి యావత్తును మీరు ఏలాలి అంటున్న పశువులైనా, పక్షులైనా, చెట్లైనా, చేమలైనా వాటన్నిటి మీద అధికారం ఇచ్చిన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన స్త్రీలను, పురుషులను వేరుపరచలేదు, తారతమ్యం చూపెట్టలేదు. చాలా ప్రేమించినాడు యేసు ప్రభు స్త్రీలను. అది మనకు తెలుసు. అంటే ఒక స్త్రీకి దేవుడు చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు అవ్వను దీవించినప్పుడు, నువ్వు జీవము గల ప్రతిదానికి తల్లి అన్నాడు. హల్లెలూయా. జీవం గల ప్రతిదానికి తల్లి అని ఆశీర్వదించినాడు. తర్వాత చూసినప్పుడు మరి ఆమె పాత నిబంధనలో చూస్తున్నాము, క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. నాకైతే ఎక్కడ పక్షపాతము గల దేవుడని నేను అర్థం చేసుకోలేదు. తప్పకుండా ఆయన ఒక స్త్రీ దేవుని నియమాల్లో ఉన్నప్పుడు పురుషుని దీవించిన దానికంటే కొన్నిసార్లు ఎక్కువగానే స్త్రీని దీవించినట్టే నాకు రుజువులు కనబడ్డది. దేవునికి స్తోత్రం. మరి దెబోరాను దీవించినాడు. ధర్మశాస్త్ర యుగంలో దెబోరా దేవుని కొరకు నిలబడింది. ఆమె ప్రజ్ఞావంతురాలు, జ్ఞానవంతురాలు, సామర్థ్యం గల స్త్రీ, తెలివి. ఆమె జ్ఞానము, చాలా జ్ఞానం గల స్త్రీ. ఎందుకంటే ఆమెను దేవుడు వాడుకున్నాడు. ఆమె కుటుంబస్తురాలు, పిల్లలకు తల్లి, లపిబోతునకు భార్య. ఇవన్నీ ఆమెకు బాధ్యతలున్న దేవుడు ఆమెకు సెలవిచ్చిన మాట కాదనలేదు. 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. దేవుడు ఆమెను ఒక న్యాయాధిపతినిగా లేవనెత్తినాడు. నా వల్ల కాదు ఇది అని అన్నదా? లేదు. ఆమె సరళ వృక్షం కింద కూర్చొని దేవుడు ఆమెకి ఇచ్చిన జ్ఞానయుక్తమైన మాటలను, మరి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్త్రీలు, పురుషులు, ఇస్రాయేల్లో పురుషులు, స్త్రీలు వచ్చినారంట ఆమె దగ్గర. ప్రజలందరూ, ఇస్రాయేల్ ప్రజలు ఆమె దగ్గరకు వచ్చి, ఆమె పెట్టి ఉమెన్స్ మీటింగ్ పెట్టలే. ఆమె దగ్గరికి ఎవరు వచ్చినా న్యాయం కొరకు పురుషులు కూడా వచ్చినారు. న్యాయం కావాలని, తెలివిగల మాటలు కావాలని. మరి దేవుడు ఒక ఆమెను అలాగ వాడుకున్నాడు. అది ధర్మశాస్త్ర యుగం. స్త్రీ మాట్లాడొద్దు, ముట్టొద్దు, కనబడితే కూడా మనం పలకరించొద్దనే యుగంలో దేవుడు ఆమెను అత్యధికంగా వాడుకున్నాడు. అంటే దేవునికి పక్షపాతం ఉన్నట్టా లేనట్టా? లేదు. మరి మనము సామెతల్లో ఒక స్త్రీని చూస్తాం. 31:10 నుండి 31 చదివినప్పుడు ఈమె చాలా గొప్ప స్త్రీ. ఈమె వెరీ యాక్టివ్ ఉమెన్. షీ డస్ సో మచ్. ఎంతగా ఆమె చేస్తుంది, ఇంటి పని, బయటి పని. ఆమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. ఆమె ఇంటి వారి నడతలు కనిపెడుతుంది, జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. ఆమె పనివారికి కావలసినవి ఇస్తుంది. ఆమె గురిపెట్టి కనిపెట్టి భూములు కొంటుంది, సేద్యపరుచుకుంటుంది, ఇంటికి రాబడి దూరం నుండి తీసుకొస్తుంది. ఆమె భర్త, పిల్లలను, వారి బాగోగులు చూస్తుంది. మరి ఆమెకు ధన్యురాలు. పిల్లలు లేచి ఆమెను ఏమంటున్నారు? ధన్యురాలు. భర్త ఏమంటున్నాడు? పొగడుతున్నాడు. అంటే షీఈ్ ఎ వెరీ నోబుల్ ఉమెన్. పరిశుద్ధ గ్రంథంలో మరి యోగ్యురాలని,
యోగ్యురాలు తన పెనివిటికి కిరీటం, గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. తర్వాత చురుకైన స్త్రీ గురించి ఉంది. ఇలాంటి స్త్రీలను చాలా మరి హైలైట్ చేసే వాక్యాలు కూడా ఉన్నాయి. తర్వాత కొంతమంది స్త్రీలు జగడగొండులని, గయ్యాళులని, కంఠకురాలని, ఇల్లు కూలగొట్టిందని, అంటే ఇలాంటి స్త్రీల గురించి కూడా మనం చూస్తున్నాం. 31:3 అనుకుంటా సామెతల గ్రంథంలో, నా కుమారుడా నువ్వు స్త్రీల జోలికి పోకు, రాజులను సహా నశింపజేసే స్త్రీలు ఉన్నారు. అంటే బోత్ కెన్ బి సెడ్. అంటే ఒక స్త్రీ ఆమె దేవుని నియమాల్లో ఉన్నప్పుడు కట్టగలదు, దేవునికి వేరుగా ఉండి ఆమె పాపం చేసి పడగొట్టగలదు. అంటే కట్టగలదు, పడగొట్టగలదు. షీ కెన్ బిల్డ్, షీ కెన్ డిస్ట్రాయ్. అంటే ఆమె శక్తి అంతంత కాదని అర్థం. అందుకే స్త్రీలను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయదు. ఏ కుటుంబంలోనైతే స్త్రీలను గౌరవిస్తారో ఆ భర్త భార్యను గౌరవిస్తాడు, పిల్లల ముందు ఆమె పరువు తీయడు, మర్యాదగా మాట్లాడతాడు. హీ గివ్స్ డ్యూ రికగ్నిషన్, డ్యూ ఆనర్. ఆ ఇల్లు చాలా వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. దట్ హౌస్ గాడ్ విల్ బ్లెస్ బికాస్ గాడ్ లవ్స్ ద వర్క్ ఆఫ్ ద ఉమన్. చూడండి, కొందరు పురుషులు ఏం చేస్తారంటే చాలా అధ్వానంగా మాట్లాడతారు, పిల్లల ముందు పరువు తీస్తారు, బంధువుల ముందు పరువు తీస్తారు, కాలు కింద చెప్పు కింద తేలులాగా నలుస్తూ ఉంటారు. కానీ ఒక దేవుల్లో ఉన్న స్త్రీ అవన్నీ కూడా అధిగమించిన పరిశుద్ధాత్మ బలం చేత గెలుస్తుంది. ఆమె ఎవరో ప్రేమ కోరదు కానీ ప్రేమిస్తుంది. అటువంటి భర్తలను, మూర్ఖులను కూడా ప్రేమిస్తుంది, పిల్లలను పెంచుతుంది. ఆమె అత్యధిక విజయాన్ని సాధిస్తుందండి, బికాజ్ షీఈస్ ఇన్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అది కూడా ఉన్నది. దట్ కెన్ ఆల్సో బి సెడ్. అందుకే భయపడొద్దు స్త్రీలు. నా భర్త బాగుంటే అన్నీ బాగుండేదండి అని అంటారు కొందరు స్త్రీలు. ఏది బాగు లేకుండా నువ్వు క్రీస్తులో ఉంటే అన్నీ బాగు చేయగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది బాగలేదు పరిస్థితి, అయినా కానీ నువ్వు ప్రభువులో ఉంటే, క్రీస్తులో ఉంటే నువ్వు బలవంతురాలు. శూన్యంలో నువ్వు ఆకారం చేయగలవు విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. కాబట్టి నిరాశపడద్దు. నీవు కట్టగలవు, నువ్వు పడగొట్టగలవు. మరి ఆ అబిలిటీ, ఆ సామర్థ్యము, ఆ శక్తి దేవుడు స్త్రీకి ఇచ్చినాడు. కట్టుకోవాలి నీకు కుటుంబాన్ని. ఎందుకంటే నాకు అనిపిస్తుంది స్త్రీకే కదా మరి పురుషులకి ఇవ్వని ఒక అద్భుతమైన ఆశీర్వాదం. షీ కెన్ కన్సీవ్. ఒక ఎక్స్ట్రా ఆర్గన్ ఉంది స్త్రీలో. అదేంటి? యూటరస్, గర్భసంచి. అబ్బాయి ఇదొక వరం. అది ఆమె 9 నెలలు బిడ్డను కడుపులో పెట్టుకొని దయ ప్రయాసాలుగా చేస్తుంది. మరి ఆఖరికి నొప్పులు తీసి కంటుంది. అంటే అది ఒక ఎక్స్ట్రా అబిలిటీ. అది అంటే ఇంత సహనము, ఇంత ఓపిక. చిన్న బిడ్డ లోకంలోకి వచ్చినప్పుడు పెంచి పెద్ద చేయడం. భర్త పోషిస్తాడేమో, కానీ చాలా మట్టుకు స్త్రీలే కదా పిల్లల బాధ్యతలు తీసుకోవడం. అంటే అది కూడా నాకైతే ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఫర్ ఎ ఉమెన్ అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు స్త్రీగా పుట్టినందుకు నేనేమి రిగ్రెట్ కాలేదు. బికాజ్ ఐ నో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ యాజ్ ఏ స్పెషల్ ఉమెన్ ఆఫ్ గాడ్. నాకు తెలుసు, నేను దేవుణ్ణి అంగీకరించిన దినం నుండి ఐ నో మై విజన్. నాకు తెలుసు దేవుడు ఎందుకు నన్ను ఈ లోకానికి పంపించినాడు. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ మై కాలింగ్. నేను కటాహువా పతంగ్లాగా ఏంటి 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 అనే దినాలన్నీ కొట్టేసినాడు దేవుడు. నేను ప్రార్థన చేసినప్పుడు మై రోడ్ వాజ్ క్లియర్ అండ్ మై ఎయిమ్ వాజ్ క్లియర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు ఎవరిని పోయి అడగలేదు నా భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, మీరేమంటారు నా గురించి. నా తల మీద కొద్దిగా చెయ్యి పెట్టి ప్రార్థన నేను ఎప్పుడు అడగలేదు. ఐఎమ్ కనెక్టెడ్ టు గాడ్, ద సుప్రీం క్రియేటర్. నేను కనెక్ట్ అయి ఉన్నాను. ఇంకేంటి, నాకు అన్ని ఆలోచనలు దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడు. నన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చినాడు. ఇంకా చాలదా? దేవుడు నన్ను దీవించినాడు, నా ద్వారా అనేకులను ఆశీర్వదిస్తున్నాడంటే మరి తప్పకుండా ఆ ధన్యత దేవుడిచ్చిందే కదా.
అందుకొరకు ఐ డోంట్ రిగ్రెట్ బీయింగ్ ఎ ఉమన్. ఒక లేడీ పాస్టర్గా ఉన్నందుకు నాకు చాలా ధన్యతలు ఉన్నాయి. నేను ఎప్పుడు సంతోషిస్తాను దేవుడు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు. దేవుని పిలుపుకు లోబడినప్పుడు దేవుడు అనేక రీతిలుగా నన్ను ఆశీర్వదించడానికి మొదలుపెట్టినాడు. అంటే ద సీక్రెట్ ఆఫ్ బీయింగ్ బ్లెస్డ్ ఎస్ ఎ ఉమన్ ఈజ్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితానికి, ఆశీర్వాదానికి, సంతోషానికి, సమృద్ధికి రహస్యం ఏంటి ఓ స్త్రీ అంటే, నువ్వు దేవుని మాట విన్నప్పుడు నువ్వు అత్యధికంగా అభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం. యూ విల్ ఎక్స్పాండ్ ఇన్ నంబర్. నీకు గొప్ప కుటుంబాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేస్తాడు. ఒకసారి పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు, నేను చాలా గొప్పగా దీవించబోతున్నాను. నేను అప్పుడు నా మైనస్ పాయింట్లు అన్నీ చెప్తున్నాను దేవుని. నేను ఆ మైనస్లన్నీ ప్లస్గా మార్చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎంత అద్భుతమైన సంతోషం నాకు కలిగి. నువ్వు ప్రభువును ప్రేమించినప్పుడు నువ్వు వందలుగా, వేలుగా, లక్షలుగా మారిపోతున్నావు. ఓ వ్యక్తిని ప్రేమించి మీరు వివాహం చేసుకుంటే సంసార బాధలన్నీ పడుకుంటా 2-3 పిల్లలు ఉంటారు. కానీ నీవు దేవునితో ఏకమైపోతే నిన్ను ఆకాశ నక్షత్రాలాగా చేస్తాడు. నిన్ను సముద్ర తీరం అందలి ఇసుక రేణువులను చేస్తాడు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ వారసురాలైపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం. బికాస్ గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఈజ్ నాట్ జెండర్ మైండెడ్. నువ్వు స్త్రీవి కాబట్టి నువ్వు ఇంతే, నువ్వు పురుషుడు కాబట్టి అంతా అన్నాడు దేవుడు. నీ ఆశను చూస్తాడు, నీ అవైలబిలిటీ, నువ్వెంత మరి దేవునికి అందుబాటులో ఉన్నావో, ఎంతగా విధేయత చూపుతున్నావో, ఎంతగా ఆయనతో లీనమైనావో అంత శక్తి ఇచ్చి నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా చీకటి మాటలు మాట్లాడొద్దు, భయపడొద్దు. ఎప్పుడు దేని గురించి భయపడదండి. స్త్రీలారా దేవుని మాట వినండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ లవ్స్ యూ. ఉదయం నుండి రాత్రి దాకా పనిచేసి మరి ఇప్పటి స్త్రీలు చేస్తున్నారో ఏమో నాకు తెలియదు. కానీ మా కాలంలో, మా తల్లి ఆ కాలంలో అంత స్త్రీలు అంటే ఇక పనికి మరో పేరేంటి స్త్రీ. చేసి 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 ఆ పురుషుడేమో హీ టేక్స్ హర్ ఫర్ గ్రాంటెడ్. అయిపోయింది అంతే. ఇది ఆడవాళ్ళ పని, ఇది మగవాళ్ళ పని. నేను అడుగుతున్నాను, ఏదో ఉతికి ఆరేసిన బట్టలు కొద్దిగా మడత పెడితే ఏమో ఊడిపోతుందా? కొద్దిగా సహాయం చేయొచ్చు కదా. మరి స్త్రీలు కూడా హుషారుగా ఉండాలి, చలాకీగా ఉండాలి. అన్నీ మీద పనులు వేసుకొని నువ్వు ఏ గాడిదగా తయారవుతావు? నేను చెప్పిన కదా 2 గాడిదల గురించి. డబుల్ రోల్ ప్లే చేస్తావు. అప్పుడు మోసే గాడిద నువ్వే, ఇంట్లో కూసి అల్లరి చేసే గాడిద కూడా నువ్వే అయిపోతావు. ఎందుకంటే టెన్షన్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్. ఒక ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ ఇంట్లో ఉంటే అంతకంటే నరకం మరొకటి లేదు. ఎందుకంటే ఆమెకు చిరాకు, ఆమెను ఎవరు ప్రేమించడం లేదు, గుర్తించడం లేదు, గౌరవించడం లేదు, పిల్లలు లెక్క పెట్టడం లేదు, భర్త తీసి పారేస్తున్నారంటే ఆ స్త్రీ గతి ఏం గతి తెలుసా? అధోగతి. చెప్పండి, ఏం గతి? అధోగతి. ఎందుకంటే ఆమె దేవుని పట్టుకోలేదు. కానీ అదే స్త్రీ దేవుని పట్టుకున్నదంటే అబ్బాయి ఇంకా అదేం గతి? పురోగతి. 2 గతులు చెప్పినాను కదా ఈరోజు. ఏం గతి? అధోగతి ఒకటి, పురోగతి ఒకటి. అదే స్త్రీ దేవుని పట్టుకుంటే చాలు. ఆమె గుర్తింపు కోరదు, ఆమె ప్రశంస కోరదు, ఆమె మానవ ప్రేమ కూడా కోరదు. ఆమెకి ఇచ్చిన బాధ్యతలు చక్కగా చేస్తుంది, సక్రమంగా చేస్తుంది. ఆమె హృదయంలో ప్రేమ, దేవుని ప్రేమ నింపబడి ఉన్నది కాబట్టి ఆ ప్రేమ ఆమెను ధైర్యవంతురాలుగా చేస్తుంది. ప్రేమలో భయం ఉండదు. ప్రేమ ఏం చేస్తుంది? దోషములన్నింటినీ కప్పుతుంది. పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుంది? భయమును వెళ్ళగొట్టేస్తుంది. హల్లెలూయా. భర్త ప్రేమించాలి, ఆయనకు ప్రేమ లేదు అన్నది. ఈమెనే ఆయనను ప్రేమిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. షీల్ బి ఎ గివర్, నాట్ ఎ రిసీవర్. అందుకే ఆ స్త్రీ భయపడదు దేనికి. ఆమె దేవుని నియమాలను ఆమె పాటిస్తుంది కాబట్టి ఆమె ఎవరో నన్ను ప్రేమించాలి, అబ్బా ఎన్నాళ్ళైంది నీవు నన్ను ప్రేమించక, మరి నా పిల్లలు నన్ను గౌరవిస్తారు, ఇవన్నీ మాటలు. ఈ లూజ్ స్టాక్ ఉండదు. ఏ ఫ్రూట్ఫుల్ ఉమన్, ధన్యురాలు, ఇచ్చే స్త్రీగా ఉంటుంది.
భర్త రాగానే గౌరవిస్తుంది, ఏం పోతుంది? నీ భర్తను గౌరవిస్తే తప్పేంటి? నీ భర్త బట్టలు ఉతికితే తప్పేంటి? ఉదయం టీ చేసి దగ్గర పోయి తీసుకుపోయి ఇస్తే తప్పేంటి? నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను ఆ పని. యూ వోంట్ లూజ్ ఎనీథింగ్ బికాజ్ ఇన్స్టెంట్ గాడ్ విల్ ఆనర్ యూ. దేవుని స్తోత్రం. మనకిచ్చిన ధర్మం, మనకిచ్చిన కర్తవ్యం భర్త పట్ల, పిల్లల పట్ల, సేవ పట్ల, దర్శనం పట్ల చక్కగా నెరవేరిస్తే నీకు పోయేది ఏం లేదు. ఎందుకంటే గాడ్ విల్ మల్టిప్లై యూ. దేవునికి స్తోత్రం. ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అణుకో ఉన్న చోటనే ఆశీర్వాదాలు ఉంటాయి. పళ్ళం ఉన్న చోట ఏం ఒలుకుతుందంటే అక్కడికి నీళ్లు పారుతాయంట. కాబట్టి తగ్గించుకున్న స్త్రీ, దేవుడిచ్చిన కుటుంబం యొక్క విలువ తెలుసుకున్న స్త్రీ, యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. నేను ఎప్పుడు చెప్తా స్త్రీలతో, నీకు చక్కని భర్తనిచ్చి చక్కని పిల్లలు నీకు ఇస్తే, నీకు ఒక కుటుంబాన్ని ఇస్తే ఎంత అందం అది, ఎంత ధనిరాలు నీవు. యూఆర్ ఎ బ్లెస్సెడ్ ఉమన్. అవునా కదా? పైగా పిల్లలతో నువ్వు ఆడుతున్నావు, పాడుతున్నావు అంటే నీ శ్రమంతా మర్చిపోతావు అన్నమాట. ఇవి చూసి 9 నెలలు మోసి ప్రసవం అయిన తర్వాత ఆ చిన్న బిడ్డను చూసి ఆ తల్లి నొప్పులన్నీ మర్చిపోతుందంట. షీ ఫర్గెట్స్ ఆల్ పెయిన్ బికాస్ ఆఫ్ ద న్యూ బర్త్. చూడండి, అలాగూ ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. పైగా భర్త చేసిన తప్పులన్నిటి సవరించుకుంటూ ఉండాలి. రక్షణ లేని భర్త అంటే ఇంకో నెత్తి నొప్పి, మోకాళ్ళు అరిగేదాకా ప్రార్థనలు చేయాలి. పిల్లలు దారి తప్పుతున్నారంటే ఇంకో టెన్షన్. పిల్లలు దారి తప్పితే ఏమంటారు తెలుసా సమాజం? ఏ తల్లి కన్నదో వీన్ని దుర్మార్గుని అంటుంది. చక్కగా పెంచి చక్కని మార్గంలో నడిపిస్తే దైవజనుడైపోయినాడంటే నీ కొడుకు, మరి నీతి నియమాలు పాటిస్తాడంటే సంఘానికి, సమాజానికి మేలుకరమైన వ్యక్తిగా మారితే ఏ తల్లి కన్నదో వీన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కని బిడ్డ, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఎంత మాదిరికరమైన బిడ్డను కన్నది, ఎంత క్రమశిక్షణలో పిల్లలు నడిపిస్తుంది. అందుకే పిల్లలు లేచి నా తల్లి ఎవరంటారు? ధన్యురా. చప్పట్లు గట్టి కొట్టండి. హల్లెలూయా. నా తల్లి ధన్యురాలు. అయితే ఎవరో నిన్ను పొగడాలని ఎప్పుడు కోరద్దు. బీ ఫియర్లెస్. అంతే. యు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. కుటుంబం అనేది అది దేవుడు పెట్టిన వ్యవస్థ. ఆ కుటుంబంలో నీకు బాధ్యతలు ఉంటాయి. కిరీటము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం పెట్టుకుంటే మరి కిరీటం పెట్టుకున్న వారికి తప్పకుండా ఏముంటాయి? చాలా బాధ్యతలు ఉంటాయి. అధికారం ఇస్తే బాధ్యతలు ఉంటాయి. కాబట్టి నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఐ డోంట్ సీ ఎనీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్. నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇంతవరకు పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండి. వీళ్ళలో సమస్యలే లేవని. అటు కనబడతారేమో కానీ వాళ్ళ సమస్యలు వాళ్లకు ఉంటాయి. సమస్య లేని కుటుంబం నీకు ఎదురు కావడం కష్టమే. కానీ దేవుని నియమాల్లో ఉన్న కుటుంబం పరిస్థితులన్నీ చక్కబెట్టి విజయాన్ని వరించుకుంటుంది. సక్సెస్ సీక్రెట్స్ వాళ్ళకి తెలుసు ప్రార్థన చేయాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దే డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. వారు ఆ కుటుంబంలో ప్రార్థనలు చేస్తారు, దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. ఆ స్త్రీ కూడా అనుకోగలిగి తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుఖభోగములందు ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుచుండినను చచ్చిన దాంతో సమానం అంట. ఎప్పుడు అందము, ఆరాటము, బంధువులు, అక్కడికి పరిగెత్తాలి, ఇక్కడికి పరిగెత్తాలి. పైగా ఫ్రీ బస్సు. ఇప్పుడు ఎట్లా కొట్లాడుకుంటారు తెలుసా బస్సులో? మీరు చూసారా? చంపుకుంటారేమో భయం అవుతుంది నాకు. ఫ్రీ బస్సు. ఇంట్లో పనులు చేయకుండా దాని పాదములంట దాని ఇంట నిలవదంట. ఉత్తమరాలు అలాగ పోదు. ఒకరింటికి పోవాలంటే 1000 సార్లు ఆలోచిస్తుంది. పనుల పాటలు ఎవరు చేస్తారు? నేను ఇప్పుడు అడ్డుపోతే షీ విల్ కట్ డౌన్ ఆల్ సచ్ అన్నెసరీ థింగ్స్. షీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ హర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్, ఆన్ హర్ డ్యూటీస్. చూడండి, కుటుంబాలకు గొప్ప పేరు, కీర్తి దేవుడు ఇస్తాడు. ఆమె శ్రమకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. చాలామంది స్త్రీలు ధైర్యం లేకుండా ఎందుకు అయిపోతారంటే దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద థింగ్స్ నీడెడ్ బై గాడ్.
నువ్వు దేవునికి కావలసిన స్త్రీవి కానీ నువ్వు అవిధేయత చూపి నీ సొంత చిత్తానికి మలుకుంటే దేవుడు కూడా చెయ్యి వదిలిపెడతాడు. అందుకే ప్రార్థనలకు జవాబు రాదు. యు గాట్ డిస్కనెక్టెడ్ లాంగ్ టైం బ్యాక్. నీకు దేవునితో కనెక్షన్ లేదు కాబట్టి నువ్వు ఎంత ముర్ర పెట్టినా నీ ప్రార్థనలకు జవాబే రాదు. నీ ప్రవర్తన మార్చుకోవాలి కదా. చూడండి, నీ జీవితంలో క్రమం మొదటి వస్తేనే నీ ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. క్రమ పద్ధతిలో ఉంటేనే నీ మొర్రకు విలువ ఉంది దేవుని సన్నిధిలో. గుండె కొట్టుకున్నా తల బాదుకున్నా దేవుడు వినాడు. అందుకే క్రమం ఏంట క్రమం? ఆమె చీకటితోనే లేస్తుందంట ఈ స్త్రీ. ఈ స్త్రీకి అస్సలు దేని గురించి విచారము, భయము, ఆందోళన, వేదన ఏమి లేదా. షీఈ్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. ఆమె క్రీస్తులో వేరుపారి ఉన్నది. ఆమెకు దేవునికి ఒక బంధం అంటూ ఉన్నది. ఆమె భయభక్తులు గల స్త్రీ. ఆమె దేవుని వాక్యాన్ని తెలుసుకున్న స్త్రీ. ఆమె దివారాత్రం దేవుని వాక్యాన్ని హత్తుకుంటుంది. ఆమె వాక్యానుసారంగా నడుచుకుంటుంది. అదే ఆమె పిల్లలకు బోధిస్తుంది. ఆమె భర్త కూడా గమనిస్తున్నాడు, నాకు దొరికిన స్త్రీ ఒక పరిశుద్ధరాలని. ఆమె భర్త ఆమె అందు ఏముంటాడ, నమ్మిక ఉంచుతాడంట. దేవుని స్తోత్రం. అక్కడ అనుమానాలు లేవు, పెనుభూతాలు ఇంట్లో లేవు. హర్ హస్బెండ్ ట్రస్ట్ హర్ కంప్లీట్లీ. అలాంటి ఒక ఉత్తమమైన స్త్రీ భయపడడానికి ఏ అవకాశం లేదండి. ఏదైనా భయం సంభవిస్తే షీ విల్ సెట్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్. భర్త కొరకు ప్రార్థన చేస్తుంది, పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమె గెలిపే ఆమెకు తెలుసు. ఎందుకంటే గాడ్ లవ్స్ హర్ అండ్ షీ లవ్స్ గాడ్ విత్ ఆల్ హర్ హార్ట్. ఆమెకు విరోధి ఎవరు ఉంటారు? ఇంకా ఆమె దేవుడు ఆమె పక్షమందు ఉంటే ఆమెకు విరోధి ఎవరు? ఆమె రాబో కాలం గురించి నిర్భయంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రావర్బ్స్ 31:25. ఆమె రాబో కాలం గురించి గుండె కొట్టుకొని ఆందోళన పడి అయ్యో 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 ఇది ఇట్లయితే ఎట్లా, అదే ఎట్లయితే ఎట్లా 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 లేదు ఆమె డిక్షనరీలో. ఆమె ఎట్లా అనుకుంటుందో ఆమె కోరిన ప్రకారం ఆమెకు అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె హృదయవాంఛలు దేవుడు తీరుస్తాడు. ఆమె ఆశను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమె కోరికను సిద్ధింపజేసి ఆమె ఆలోచన యావత్తును దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆమె ప్రార్థనలన్నింటికీ విజయమే. దేవుడు మరణం నుండి విడిపిస్తాడు తన కుటుంబ సభ్యులను, పాపం నుండి విడిపిస్తాడు తన పిల్లలను, చెడ్డ పేరు నుండి విడిపిస్తాడు. ఆ తల్లి ప్రార్థనలంత గొప్పది. ఆమె ఉదయమే లేస్తుంది, 10 గంటలకు లేచి బ్రష్ చేయదు. మీలో ఎవరన్నా ఉంటే దేవుడు మరి మిమ్మల్ని కనికరించాలని ప్రార్థన. 10 గంటలకు లేస్తావు, అబ్బా అంటున్నారు చాలా మంచివాళ్ళు. మీ ఇంటికి వస్తా ఒకరోజు నేను 10 గంటలకు లేచి స్టైల్గా అటు ఇటు బ్రష్ చేసుకొని ఇల్లంతా ఎంత దరిద్రం అండి అది. ఇంట్లో తిరుగుతాను బ్రష్ చేసుకొని. అంటే సింక్ ఉంటే సింక్ దగ్గర కడుక్కోవాలి. 10 గంటలకు లేచినాం, అదే పెద్ద తప్పు. ఉదయమే లేస్తుంది ఆమె, చీకటితోనే లేస్తుంది. ఆమె దేవునితో కనెక్ట్ అయిపోతుంది. ఆమె ఇంటి వారి కొరకు ప్రార్థనని పెట్టుబడి పెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు ఉదయమే లేస్తారు కానీ ఏం పట్టుకుంటారు తెలుసా? సెల్ పట్టుకుంటారు. ఎవరితో మాట్లాడతారు వాళ్ళు? మనుషులతో మాట్లాడతారు. మనుషుల సహాయం వ్యర్థం. కాబట్టి అట్టి ఉత్తమమైన స్త్రీలు చాలామంది ఉన్నారు. జీసస్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ విమెన్. లోకానికి రక్షకుడు రావాలంటే దేవుడు మొట్టమొదట ఎవరిని ఎన్నుకున్నాడు? చప్పట్లు గట్టి కొడతారా? ఇది క్రిస్మస్ టైం కదా. ఫస్ట్ సెలెక్షన్ ఎవరికి దొరికిందండి? మరియా. గాడ్ chose a woman for the plan of salvation to come into vogue. చూడండి, రక్షణ ప్రణాళిక కొరకు దేవునికి ఒక స్త్రీ అవసరమైనది. నేనంటాను గాడ్ నీడెడ్ ఎ ఉమన్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ సాల్వేషన్ టు ద వరల్డ్. మరి ఆయన పరిచర్యలో ఎంతోమంది స్త్రీలు ఆయనను వెంబడించినట్టుంది. లూకాసు వార్త 8:2 ధనికురాళ్ళైన స్త్రీలు కూడా ఆయనను వెంబడించినారంట, ఆయనకు పరిచర్య చేసినారంట. వారు తమ ఆస్తిని అమ్మి పరిచర్య కొరకు మరి ఇచ్చినారని కూడా వాక్యంలో ఉన్నది. యేసు ప్రభు కూడా స్త్రీలను చాలా ప్రోత్సహించినాడు. నేను చాలా వెతికినాను, ఎక్కడైనా స్త్రీలను గద్దించినాడా, లేక నన్ను ముట్టకూడదు అన్నాడా, లేకుంటే మరి ఏడుస్తుంటే చూసి చూడనట్టున్నాడా, రోగులు వస్తే ముట్టకుండా ఉన్నాడా
అంటే ఎక్కడ చూసినా నాకు కనబడలేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి స్త్రీని ఆయన బాగు చేసినాడు, ఆయన స్వస్థత ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, విడుదల ఇచ్చినాడు, దయ్యంలో నుండి వెళ్ళగొట్టినాడు, బాగు చేసి పరిచర్యలో వాడుకున్నాడు. అంటే ప్రభు ప్రేమలో పక్షపాతము లేదు. మరి ఒక సమరయ స్త్రీ ఆయనకు ఎదురైనప్పుడు ఆమెను కలుసుకోవడానికి మధ్యాహ్నము ఒంటరిగా బావి దగ్గర వెళ్ళి శిష్యులను ఆహారం కొనడానికి పంపివేసి హీ వాంటెడ్ ఏ లోన్ టైమ్ విత్ హర్. షీ ఇస్ సిన్ఫుల్ ఉమన్. కానీ ఆమెతో యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చూస్తే ఆమెతో ముచ్చటిస్తూ ఉంటాడు. 7 మర్మాలు బయలుపరిచినాడు ఆ పాపాత్మురాలు. 7 మిస్టరీస్ టు ఎ సిన్ఫుల్ ఉమన్. అంటే ప్రభు ఎంతగా స్త్రీని ఉన్నతమైన స్థాయిలో చూస్తున్నాడని నాకు అర్థమైంది. ఆమెకు సువార్త అందించి ఆమెను రూపాంతరపరిస్తే, ఆమెకు దేవుని మర్మాలు బోధిస్తే, ఆమె వెళ్ళి దాదాపు 5 గ్రామములను సువార్థీకరణ చేసేసింది. అందరినీ ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చేసింది. దేవుని స్తోత్రం. ప్రభునందు వారు విశ్వసించి వారు ఒక మాట అన్నారంట, నిజముగా ఇతను లోక రక్షకుడని ఒప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ట్రూలీ హీస్ ద సేవియర్. అలాగ ఒప్పించడానికి స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. ఆమె పాపాత్మురాలు కదా, ఆమె ద్వారానే పలికించినాడు ఆమె చేసే పాపాలను, ఒప్పించినాడు. పోయి నీ పెనిమిటిని పిలుచుకురా అంటే ఆమె ఏమన్నది, నాకు భర్త లేడు అన్నది. నాకు 5 పెనిమిట్లు ఉండినారు, ఇప్పుడున్నవాడు నాకు భర్తగాడు. అంటే ఏంటో ఆ లెక్క, ఆమెకే తెలుసా లెక్క. అయితే ఇలాగూ పరపురుషులతో ఆమె సాంగత్యం చేసింది. చెడిపోయిన స్త్రీ అండి, చెడిపోయిన స్త్రీ. అయినా భయపడొద్దు. నేనేమంటున్నానంటే, నీకు చెడ్డ పేరున్నా, నీ ప్రవర్తన బాగలేకున్నా, నువ్వు పాపంలో పడిపోయి ఉన్నా భయపడకు. ఎందుకంటే జీసస్ లవ్స్ యూ. దేవుని స్తోత్రం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, యేసు నిన్ను ఆదుకుంటాడు, యేసు నిన్ను గౌరవిస్తాడు. ఆయన రక్తం చాలు నీ ప్రతి దుర్నీతి నుండి నిన్నేం చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. పుట్టుకతో ఎవరు పరిశుద్ధులు గారు. హల్లెలూయా. హిస్ బ్లడ్ ఈజ్ ఎనఫ్. ఆయన అందుకే తన రక్తము సిలువలో కార్చినాడు. ఆ రక్తానికి లింగ భేదం లేదండి. నన్ను ఆలోచింపజేసిన కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు కార్చిన రక్తానికి పురుషులకు మంచి క్వాలిటీ, స్త్రీలకు లోవర్ క్వాలిటీ కాదు, ఏకరీతిగా తన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన, పవిత్రమైన రక్తం మన కొరకు చిందించినాడు. హీ పెయిడ్ ద సేమ్ ప్రైస్ ఫర్ ద మ్యాన్ అండ్ ద ఉమన్. అందుకే నువ్వు భయపడొద్దు, అదే విలువ చెల్లించినాడు. ఆ ప్రైస్లో కూడా ఏమి తారతమ్యం లేదు కదా. మనం ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ పోతే ఒకటి హై ప్రైస్ ఉంటుంది, ఇంకోటి లో ప్రైస్ ఉంటుంది. కానీ యేసుప్రభు దృష్టిలో ఒకే విలువ చెల్లించి పురుషుని స్త్రీని ఆయన కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. నీ పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో, నేను ఇక పాపిగా ఉండడం నాకు ఇష్టం లేదు, ఐ వాంట్ టు బికమ్ ఎ ప్యూర్ ఉమన్ ఆఫ్ గాడ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లాడట. నేనేం కదా, నేను చాలా బాగున్నాను, ఎవరు నన్ను ఏమనొద్దు, నేను ఒకసారి పాపి అని ఎవరు పిలవద్దు నన్ను. పౌలంతటి వాడే అన్నాడు, పాపులలో నేను ప్రధానుడను. నన్ను నమ్మి, నన్ను రక్షించి, నన్ను కొనుక్కొని ఇంత గొప్ప పరిచర్య నాకు ఇచ్చినాడని పౌలే అనగా మనం ఎక్కడున్నామండి? ఇప్పుడు భక్త కోటికి అపోస్తలుడు ఈజ్ ద చీఫ్ అమంగ్ ద అపోస్టల్స్. హీ వాజ్ ద చీఫ్ అమంగ్ ద సిన్నర్స్. అలాగూ నీ జీవితాన్ని మార్చివేస్తాడు. అందుకే నీవు ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు రావాలి. పరిశుద్ధాత్మకు కూడా లింగభేదం లేదండి. అపోస్తల కార్యం 1:14 శిష్యులు, కొంతమంది స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, వీళ్ళందరూ 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన ఎడతెగక చేస్తుంటే పరిశుద్ధాత్ముడు వారందరి మీద ఏకరీతిగా కుమ్మరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏ లింగభేదం మనం చూడం. పోనీ వాక్యానికి లింగభేదం ఉందా? పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలన్నీ ఎక్కడైనా చూసినారా? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి, కేవలం పురుషులు మాత్రమే అని బ్రాకెట్లో చూసారా మీరు?
మీరు అంటే ఏంటి, దాంట్లో స్త్రీలు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. మనుషులు లకీరు కొట్టి వేరు చేస్తారేమో కానీ దేవునికి ఏ తారతమ్యమో లేదు, పరిశుద్ధాత్మకు లేదు, దేవుని మరి పిలుపుకు లేదు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళండి అన్నాడు. మీరు అంటాడు. ఓన్లీ మేల్ అని ఎక్కడ నేను చూడలేదు. ఈ వాగ్దానాలన్నీ కూడా నీకు స్వతంత్రించడానికి సర్వ హక్కులు దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆయన విమోచన క్రయధనములో లింగభేదం లేదు, పరిశుద్ధాత్మలో లింగభేదం లేదు, రక్షణ ప్రణాళికలో లింగభేదం లేదు, ఆయన పిలుపులో లింగభేదం లేదు. మరి ఎక్కడున్నది? మనుషుల తలంపుల్లో ఉన్నాయి. దానికి నువ్వు భయపడొద్దు, వెరవద్దు. హౌ యూ కెన్ ఆనర్ గాడ్ ఈజ్ జస్ట్ టు ఒబే గాడ్. దేవుడు నీకు సెలవిచ్చినవి నీవు విధేయత చూపినప్పుడు ఆశీర్వాదాలు దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. నేను నిజమైన ద్రాక్ష. మళ్ళీ ఎక్కడుంది ఈ పేరంతా వెతికినాను, ఎక్కడుంది తెలుసా? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లిగా ఉంటుంది. అంటే దేవునికి ఇచ్చిన పేరు స్త్రీకి ఇచ్చినాడంటే చప్పట్లు కొట్టొద్దా మనం? పురుషులు కూడా కొట్టాలి. హల్లెలూయా. ద్రాక్షావల్లి అనే పేరు దేవునికి ఉన్నది. మళ్ళీ అదే పేరు ఎవరికి ఇచ్చినాడు? స్త్రీకి ఇచ్చినాడు. సహకారి, సహాయకుడు అనే పేరు దేవునికి ఉన్నది. మళ్ళీ అదే పేరు ఎవరికి ఇచ్చినాడు? స్త్రీకి ఇచ్చినాడు. అందుకే రైజ్ అప్ ఫ్రమ్ యువర్ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ గోయింగ్ డౌన్. నేను బలహీనురాలు. నాకు ఎవరైనా బలహీనమైన ఘటం అంటే కూడా కోపం వస్తుంది. ఏదైనా బలహీనమైన ఘటం బైబిల్లో కూడా ఉంది. కానీ అంటే నాకు అనిపిస్తుంది, నాలో యేసు ఉన్నాడు కదా, ఆయన బలహీనుడా? బలవంతుడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. సమస్తం చేయగలను. సిద్ధంగా ఉండాలంతే. యువర్ అవైలబిలిటీ మ్యాటర్స్ మచ్ బిఫోర్ గాడ్. అయితే యేసు ప్రభు దగ్గర వచ్చిన స్త్రీలను ఎవరిని కూడా ఆయన బలహీనపరచలేదు, పైగా బలపరిచినాడు. 7 దయ్యములు పట్టిన మగ్ధలేని మరియను బాగు చేసినాడు, సేవలో వాడుకున్నాడు. మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి కలిగింది? పునరుద్ధాన ప్రత్యక్షత. యేసు ప్రభు అనుకున్నాడు, వచ్చి ఈ దయ్యం పట్టింది, దీనికేంటి నేను నా ఫస్ట్ అపియరెన్స్ ఇవ్వడం మనుషులైతే అనుకుంటారు. కొద్దిగా అది పోయినాక వస్తా అన్నాడా? లేదు. మొట్టమొదటి ప్రత్యక్షత యేసు ప్రభువును ప్రేమించిందండి. దట్ ఈస్ ద సీక్రెట్. భయపడే స్త్రీలందరికీ ఇది వర్తమానం ఇస్తున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఇన్ యూ, లవ్ జీసస్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఈ మగ్ధలేని మరియ యేసును ఎందుకు ఇంత ఎక్కువగా ప్రేమించిందంటే, ఆమె ఒకప్పుడు పాపాత్మురాలు, చెడిపోయిన స్త్రీ. ఆమె 7 దయ్యములంటే పరిపూర్ణమైన సంఖ్య. అది బిబ్లికల్ ఫిగర్ కదా, 7. అన్ని దయ్యాలు ఆమెలో ఉన్నాయన్నమాట. ఆమె ఒక బిజినెస్ ఉమెన్ అంట, ధనవంతురాలు ఆమె. ఆమెకు పిచ్చి పట్టిందంటే దయ్యము ఆమె లోపల పనిచేస్తే నగ్నంగా ఆమె వీధుల్లో తిరిగేదంట, పరిగెత్తేదంట. ఎవరు అదుపులో రాదనమాట. అట్టి స్త్రీని ప్రభు ప్రేమించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అట్టి స్త్రీని ప్రేమించి బాగు చేసి పరిచర్యలో తీసుకున్నాడు. మొట్టమొదటి పునరుద్ధాన ప్రత్యక్షత ఆమెకి ఇచ్చినాడు. ఆమె కూడా ఎంత తెగింపండి. ప్రేమలో ఎప్పుడు తెగింపు ఉంటుంది. పెందల కడ చీకటిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఎక్కడికి పోయింది ఏమి? సమాధి తోటకు. ఎంత ధైర్యం! పురుషులు కూడా వణికి చేస్తారు అసలు సమాధి తోట పోవాలంటే. ఎవరైనా ఉంటేనే పోతారు వాళ్ళు. సమాధి తోట పోవాలో ఒంటరిగా రాత్రి, ఇంకా తెల్లారలేదు, వెళ్ళాలంటే కష్టమే కదా. కానీ ప్రేమలో భయము ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. ఆమె వెళ్ళింది. పక్షపాతం లేని ప్రభు ఆమెకు మొట్టమొదటి ప్రత్యక్షత ఇచ్చినాడు. మరియా అని పేరు పెట్టి పిలిచినాడు. భయపడొద్దన్నాడు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినాడు. అంటే ఆమె వెళ్ళింది యేసుని చూడడానికి కదా. ఆమెకు కూడా తెలియదు యేసు ప్రత్యక్షత ఇస్తాడని. వెతికే వారికి అనూహ్యమైన దీవెనలు ఉంటాయి. ఆమె వెళ్ళింది, ఒక శవశరీరం దొరికితే దానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్ళింది. ఆమె అనుకోలేదు ప్రభువే స్వయంగా ప్రత్యక్షమవుతాడని, ఆదరణ మాటలు పలుకుతాడని, బలపరుస్తాడని, ఆదేశం ఇస్తాడని. నువ్వు వెళ్ళి నా శిష్యులతో చెప్పు, నేను పునరుద్ధానుడైనాను. సంఘానికి కీలకమైన సందేశం పునరుద్ధాన సందేశం. ఆ కీలకమైన సందేశం ఒక స్త్రీ ఆదివారము
వెళ్ళి అపోస్తులకు అందించింది. షీ బికేమ్ ద అపోస్టల్ ఫార్ అపోస్టల్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలకి అపోస్తకురాలైపోయిందా, హల్లెలూయా. మరి ఈ శిష్యుల అడ్రస్ ఏంటి, ఎక్కడున్నారంటే భయపడి వణికి గుల్లాలు బిగించుకొని ప్రాణం పోతుందేమో అని వారు భయపడుతున్న సమయంలో, పురుషులు భయపడుతున్న సమయంలో ఒక స్త్రీకి తెగింపు దేవుడు ఇచ్చినాడు. మీరు ఒప్పుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. పురుషులే భయపడుతున్నారు. పోయి ఆమె పునరుద్ధాన సందేశాన్ని ప్రకటించింది. పునరుద్ధానము నేనే, జీవము నేనే అని మొట్టమొదట యేసుప్రభు ఎవరితో చెప్పినాడు? స్త్రీతో చెప్పినాడు. పేరు మార్తాతో చెప్పినాడు. గ్రేట్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్, వెరీ ఇంపార్టెంట్ టు ద చర్చ్. ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద రిజరక్షన్ అనే ఈ గొప్ప కార్యాన్ని ఒక స్త్రీ మార్తాతో ఆయన సెలవిచ్చినాడు. ఎంత గొప్ప కార్యం అండి! చాలా గొప్ప కార్యాలు స్త్రీలతో ఆయన సెలవిచ్చినాడు. ఈ మార్తా మరియలు స్త్రీ యేసుప్రభుని ఎంత మికటంగా ప్రేమించినారంటే, ప్రభు వస్తే చాలు ఇంకా ఆ రోజు మంచి వంటకం, చక్కని పరిచర్య, ప్రేమ ఇవన్నీ వారు మరి ప్రభువుకు అందించేది. అందుకే లాజరు చనిపోయినప్పుడు ఈ ఇద్దరు స్త్రీలు కూడా గుండె బగిలి ఏడుస్తున్నారు కదా. యోహాను సువార్త 11:35లో యేసు కన్నీళ్లు విడిచెను అన్నది. యేసు ఎందుకు కన్నీళ్లు విడిచినాడు అంటే, తనని ఇంతగా ప్రేమించిన స్త్రీలు కన్నీళ్లు విడిస్తే యేసు ప్రభు కూడా ఏం చేసినాడు? కన్నీళ్లు విడిచినాడు. మరి ఎక్కడ లేదు ఆ మాట. జీసస్ వెప్ట్. తాను లాజర్ను కూడా చాలా ప్రేమించినాడు కదా. మరియా, మార్తా లాజర్ను మిక్కటంగా ప్రేమించినాడు. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. చచ్చిన లాజర్ ఏమైనాడు? బయటకు వచ్చేసినాడు, జీవంతో కూడా బయటకు వచ్చినాడు. నో లవ్ యూ ఇన్వెస్ట్ ఆన్ జీసస్ విల్ బి ఎ వేస్ట్. ఎంత ప్రేమని పెట్టుబడి పెట్టినారు యేసు ప్రభు మీద. చచ్చిన లాజరు బ్రతికేసినాడు. అందుకే స్త్రీలారా, దేవుని మాట వినండి. మీరు ప్రభు కొరకు చేసిన ఏ మంచి కార్యం కూడా వ్యర్థము కాదు. నువ్వు ఆయన సన్నిధిలో కార్చే కన్నీరు కానీ, ప్రార్థన కానీ, మరి పరిచర్య కానీ ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. ఏ పనికైనా దేవుడు నీకు రివార్డ్, ప్రతిఫలం ఇస్తాడు. అందుకే నువ్వు కుటుంబాన్ని చక్కబెడుతున్నావా, నీకు ఒక ప్రతిఫలం ఉంది. భర్తకు అనుగుణంగా ఉండి కష్టపడుతున్నావా, సహిస్తున్నావా, నీకు ఒక ప్రతిఫలం ఉంది. పిల్లల కొరకు చాకిరీ చేస్తున్నావా, నీకు తప్పకుండా ప్రతిఫలం ఉంది. నువ్వు ధన్యురాలు అవుతావు దేవునికి విధేయత చూపినప్పుడు. భయపడే అవసరమో లేదు. నీవు చేయాల్సింది చేయాలి. నీవు రేయి మొదటి జామున లేవాలంట. దేవునికి ఇష్టలైన వారు ఎవరని నేను ఎప్పుడు రీసెర్చ్ చేస్తాను. చేసినప్పుడు చురుకుగా ఉండువారంటే దేవునికి చాలా ఇష్టం. దేవుని స్తోత్రం. ఎందుకంటే చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. భాగ్యం అంట, గొప్ప భాగ్యం అది. ఉదయమే లేచి చక్కగా శుచి శుభ్రం అంత అయిపోయిన తర్వాత నువ్వు దేవునితో గడపాలి. స్త్రీ అన్నీ నేనే చేస్తాను, నాకు మించింది లేదు అని చెప్పి బొబ్బలు పెట్టిన స్త్రీలాగా ఉండొద్దు. ఫస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నీకు దేవుడిచ్చిన బాధ్యతలు ఉన్నాయి, అది మోయడం నీ వల్లనే అవుతుంది. నీకు సహాయానికి మనుషులు రారు. నీ కన్నీళ్ళు వారు తుడవలేరు, నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేరు, నీ బరువు వారు మోయలేరు. నీ సిలువ నువ్వే ఎత్తుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు ఇతరుల సిలువ అంతా అలకగా ఉంది, నాదే చాలా బరువు ఉందని. ఎవరి సిలువ వారికి, ఎవరి సిలువ వారికి బరువు అండి. మోయగలిగినంత సిలువనే ఇస్తాడు దేవుడు. దాంట్లో కూడా ఆయన తోడు ఉన్నది, ఆయన ప్రసన్నత ఉన్నది, ఆయన సన్నిధి ఉంది. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, మీరు మనుషులతో పొమ్మన్నాడా, నా యొద్దకు రండి. కమ్ టు మీ. నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? శాంతిని ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భయపడే అవసరం లేదు, బెదిరే పని లేదు. నీవు గుండె కొట్టుకొని ఇల్లంతా ఒక్కటి చేసి పీకి పందిరేసి వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి వాళ్ళు చేయకూడదు. స్త్రీలు చాలా గౌరవప్రదంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉత్తమురాళ్ళైన స్త్రీలు ఉన్నారు. ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ దట్. ఉత్తమురాలు, ఘనురాలు, శూన్యమీరాలు. ఎలాంటి స్త్రీ అంట? ఘనురాలంట. ఉమెన్ ఆఫ్ ఆనర్,
డిగ్నిటీ, హోలీనెస్, అలాంటి స్త్రీల జాబితాకు ఎక్కాలి. దేవుని స్తోత్రం. ఎవరికి చెప్పొద్దు నీ సమస్య. ఎవరు ఉద్ధరిస్తారు నిన్ను? దేవుడే కదా నిన్ను ఉద్ధరించేది. హెచ్చు ఎక్కడి నుండి రావాలి? నీ పిల్లల్ని ఎవరు పైకి తేవాలి? నీ భర్తను ఎవరు కాపాడాలి? ఇంటి యావత్తును అభివృద్ధిలోకి తేవాలంటే ఎవరి వలన అవుతుంది? మరి ఎందుకు మందికి చెప్పుకోవాలి? చూస్తారు ఎక్కడ పోదాము, ఏ బంధువు ఇంటికి పోదాము, అక్కలమ్మ దగ్గర పోదాము, ముచ్చట్లు ఆడదాము, నా సమస్య తీరుతుంది. భర్త గురించి చెప్పాలి, పిల్లల గురించి ఎక్కడ చెప్పే అవసరం లేదు, పరుగు పోతుంది. ప్రభు పాదాల దగ్గర ఉండాలి. నిన్నటి వరకు మనము 1348 ప్రేయర్ సెల్స్ చేసినాం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరిని అడుగుతలేను ప్రేయర్ సెల్ కావాలని. వాళ్ళే వచ్చి అమలాపురం, మరి ఇంకా గుంటూరు, ఇంకా కాకినాడ ఇలాంటి ప్రదేశాల నుండి ఇక్కడికి వచ్చి ప్రేయర్ సెల్ తెరిపించుకొని పోతున్నారు. అంటే ఎంత గొప్ప సంతోషం. దేవుని స్తోత్రం. నేను ఎవరికి అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడం లేదు. వాళ్ళే వస్తున్నారు, అమ్మ మాకు ప్రేయర్ సెల్ కావాలి, మేము ప్రార్థనలో గడపాలి. భర్త సహకరించడం లేదు, పిల్లలు కూడా నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటానమ్మా, నాకు ఒక ప్రేయర్ సెల్ గంట దేవునితో గడుపుతాను. ఎంత ఉత్తమమైన తీర్మానం అది. వాళ్ళ కొరకు చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. మరియా ఉత్తమమైన దాన్ని కోరుకున్నదంట. దేవునికి స్తోత్రం. మేరీ చోజ్ ద బెస్ట్. మరియా ఉత్తమమైన దాన్ని కోరుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అది మరియా కోరుకుంది. యేసుప్రభు పాదాల దగ్గర నేను ఉంటాను, యేసుప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట నేను వింటాను, విధేయత చూపుతాను. అదే ఉత్తమమైన కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Women make an impact on the family. Women make an influence on the husband and children. No doubt about that. నీ ప్రభావము నీ భర్త పిల్లలు పడాల్సిందే. నీ యొక్క భక్తి అసలైందైతే తప్పకుండా అది జరగాల్సిందే. అలాగుంటుంది ఒక స్త్రీ. షీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఆమె ప్రభావం అంటే సూర్యుని కిరణాలు ఏ విధంగా మరి భూమి మీద వెదజల్లుతాడు, అలాగే నీ కిరణాలు తప్పకుండా నీ ఇంటి యావత్తును శుద్ధిపరుస్తుంది, శక్తితో నింపుతుంది. కాబట్టి నీ భక్తి మార్గాన్ని విడవకూడదు. అందము మోసం అంట, సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. ఇప్పుడు అందాన్ని మీరేం నమ్మకండి, అన్నీ డూప్లికేట్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక స్త్రీని చూసి అబ్బా ఎంత థిక్ లస్ట్రస్ హెయిర్ కదా అనుకున్నాను. మళ్ళీ ఆమె తీసినప్పుడు తెలిసింది ఆమెకి ఏం లేదని. ఇప్పుడు అన్ని క్లిప్పులు దొరుకుతున్నాయండి. ఇట్లా పెట్టుకుంటే బంపీ హెయిర్ ఉంటుంది, బౌన్సీ హెయిర్. పిల్లని చూస్తాను పోయినప్పుడు ఆమె ఇట్టుంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చి ఫస్ట్ నైట్లో ఆమె అన్నీ తీసి అయ్యో ఇట్లా మోసం అయిపోయింది కదా అనుకుంటాం. నమ్మకండి, నమ్మవద్దు, నమ్మవద్దు, ఈ మాయాలోకము నమ్మవద్దు, ఆశ చూపి మోసం చేయను, నమ్మవద్దు, నమ్మవద్దు. ఎందుకు నమ్ముతావు ఈ లోకాన్ని? అంత డూప్లికేట్ ప్రపంచంలో మనం ఉన్నాం అన్నమాట. థ్యాంక్ గాడ్ మీ నాయకురాలకి ఏ డూప్లికేసీ లేదు. దేవునికి స్తోత్రం. అంటే అది ఇది పుట్టాన్స్ అట్లా ఉండాలి, ఇటు నాకు లేదని మనసు. నేను ఎట్లున్నానో అటనే ఉంటాను క్రీస్తునందు. మరి స్థిరంగా ఉండి అంతిమ శ్వాసం వరకు దేవుడిచ్చిన ప్రతి మాటకు విధేయత చూపి ప్రభునామాన్ని ప్రకటించాలి. అనేకులను చీకటి నుండి వెలుగులోకి తీసుకొని రావాలి. నా కుటుంబాన్ని కూడా దేవుడు వాడుకోవాలనే ఉత్తమమైన కోరిక కలదాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని కూడా నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ హర్డ్ ద క్రై ఆఫ్ హాగర్. హాగర్ అరణ్యంలో ఉండి మొరపెట్టినప్పుడు మరి దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు. కాబట్టి నిర్భయంగా ఉండాలి. స్త్రీలారా మీరు భయపడకండి. ఒక స్త్రీగా పుట్టినందుకు మీరు భయపడద్దు, అది గర్వకారణం. జీవిత భాగస్వామి అని పేరు నీకు. నీకేం పేరు చెప్పు? సహధర్మచారిణి, సగటు శరీరం, సహకారి, ద్రాక్షావల్లి. ఇంకెందుకు భయం? చప్పలు గట్టి కొట్టండి. దేవుని స్తోత్రం. అంటే ద రోల్ ప్లే ఆఫ్ ఉమెన్ ఎంత అవసరం అండి ఒక స్త్రీ ఒక పురుషునికి.
నీళ్లు తీసుకొని కూడా తాగరు పురుషులు. కాలింగ్ బెల్ కొడతారు, నీళ్ళు తీసుకురా, అది అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి, అది చేయి ఇది చేయి అంటే. ఇప్పుడు చెల్లుతలేదులే, ఇప్పుడు స్త్రీలు కూడా చాలా స్మార్ట్ అయినారు. నువ్వు లేచిపోయి తీసుకోమంటారు. అది ఇప్పుడు దినాలు మారిపోయింది. కానీ ఇప్పుడు కూడా నేను అదే ప్యాటర్న్లో ఉన్నాను. నాకు ఏ కీడు రాలేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురాతనమైన మార్గంలో నడుచుకున్నందుకు నాకేం కీడు రాలేదు, మీకు కూడా ఏది రాదు. మన పితరులు చూపిన మార్గంలో వెళితే మనకందరికీ మేలే, కానీ కీడు రాదు. రెస్పెక్ట్ యువర్ మ్యాన్, లవ్ యువర్ చిల్డ్రన్. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆమె తన భర్తను పిల్లలను ప్రేమించే స్త్రీగా ఉండాలంట. ఒక పరిచర్య చేసే స్త్రీకి నియమాలు ఉన్నాయి. లవ్ యువర్ హస్బెండ్ అండ్ లవ్ యువర్ చిల్డ్రన్, లవ్ యువర్ హౌస్ హోల్డ్, బీ వెరీ రెస్పాన్సిబుల్. దట్ ఈస్ వెరీ అప్రిషియేటెడ్ బై గాడ్. దేవునికి ఇష్టమైన కార్యం, దేవుని చిత్తంలో ఉండి నీవు సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. దేవుని స్తోత్రం. దేవుడు నిన్నొక లిమిట్లెస్ ఉమెన్ అంటే, లిమిట్లెస్ అంటే హద్దులు లేని స్త్రీగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. పాట పాడతాను 2 చరణాలు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప అనే ఒక పాట ఉంది. 2 వచనాలు పాడి మనం కార్యక్రమంలోకి వెళ్దాం. 197వ పాట 1000 పాటల పుస్తకంలో. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, పూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురానిది నీ కృప, మరపురానిది నీ కృప. సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, పూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది. చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప, పరమునా చేర్చుట నీవు చూపిన ఈ కృప. పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప, పరమునా చేర్చుట నీవు చూపిన ఈ కృప. ఆత్మదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప, ఆత్మదేవుడని కృప, ఆరాధ్య దైవమని కృప, పూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. రోగములు ఉన్నవారికి నీవు చూపిన ఈ కృప, స్వస్థపరచు దైవమా నీవు చూపుమా నీ కృపను. రోగములు ఉన్నవారికి నీవు చూపిన ఈ కృప, స్వస్థపరచు దైవమా నీవు చూపుమా నీ కృపను. సంపూర్ణమైనది నీ కృప, మైనది నీ కృప, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప.
సరే, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ సంతోషమైన సమయం కొరకు వందనాలు. ఏ జనానికి చేయని మేలు మాకు చేసినందుకు నేను స్తుతిస్తున్నా. ఓ స్త్రీ, నువ్వు భయపడే అవసరం లేదు. దేవుని కలిగిన స్త్రీవి, భయపడకము. ఒక స్త్రీగా పుట్టినందుకు అనే అంశం మీద నీ దాసురాలు నేను మాట్లాడినాను. ఒక స్త్రీకి ఎన్నో ధన్యతలు నువ్వు ఇచ్చినావు తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక స్త్రీని జతగా ఇచ్చినావు. ఎంత గొప్ప కార్యం నాయన. ఆమెను ఒక ద్రాక్షావల్లిగా చేసినావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి అన్నావు. ఒక సహకారిగా, సహధర్మచారినిగా, ప్రభువా, సగటు శరీరంగా ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు. ఆ విలువ మేము గుర్తించాలి. మేము అబలము, మేము పనికిరాని వారం, బలహీనము, బలహీనమైన ఘట్టమని ఇలాంటి చీకటి చింతలు కాకుండా మేము క్రీస్తులో బలవంతులమని, మేము బలమైన కార్యాలు చేయగలమని, బలాఢ్యులమని, మాలో ఉన్నవాడు బలవంతుడని, మాకు సమస్తము సాధ్యమే అని ప్రతి స్త్రీని మీరు తట్టి లేపండి నాయన. అవును, లేవాలి, వనితలు లేవాలి ప్రభువా. క్రీస్తు రాజ్యాన్ని కట్టాలి ప్రభువా. నాయన, వారు కుటుంబాలు కట్టగలుగుతారు, సమాజాన్ని కట్టగలుగుతారు, సంఘాన్ని కట్టగలుగుతారు, పరలోక రాజ్యాన్ని కూడా కట్టగలుగుతారు నాయన. అట్టి అధికారం, అట్టి భాగ్యము, అట్టి శక్తి, అట్టి ఉనికి, అట్టి పరిశుద్ధాత్మ బలాన్ని నువ్వు స్త్రీకి కూడా ఇచ్చినావు. పక్షపాతం లేదు నాయన. నీలో నీ రూపంలో సృజించుకున్నావు. స్త్రీగా, పురుషుగా నీ ఊపిరూదినావు నాయన. మేము ఎప్పుడు కూడా మా గురించి తక్కువ అంచనా వేయకుండా ఉత్తమరాలైన స్త్రీగా, పరిశుద్ధరాలైన స్త్రీగా, ఘనురాళ్ళైన స్త్రీగా మమ్మల్ని అందరినీ మార్చుమని, రక్షణతో మమ్మల్ని అందరినీ అలంకరించినందుకు నీకు వందనాలు. ఇంకా పాపంలో ఉన్న స్త్రీలను కనికరించండి, కరుణించండి. అట్టి వారి కొరకు నువ్వు వచ్చినావు నాయన. పాపము నెమ్మది ఇవ్వదని, పరిశుద్ధ మార్గంలో రావాలనే ఆశ, తీవ్రమైన కోరిక వారికి దయచేయండి. తప్పకుండా వారి జీవితాన్ని మార్చివేస్తావు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కృతమైన నూతన మార్గంలో అట్టి స్త్రీలను మీరు నడిపించాలని, బలహీనపు తలంపులు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. దయ్యపు శక్తులను, స్త్రీలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. మంత్రతంత్ర శక్తులు కాలిపోనుగాక. వారు నరులను ఆశ్రయించి వాడు శాపగ్రస్తుడని వాక్యంలో ఉంది. మనుషుల సహాయం వ్యర్థం ప్రభువా. దేవుని ఆశ్రయించే స్త్రీలుగా, పరిశుద్ధులుగా, సామర్థ్యం గల స్త్రీలుగా, గుణవంతురాలుగా, యోగ్యురాలుగా, ఘనురాళ్ళుగా వారిని చేసి నీవు మహిమ పొందమని, వారికి ఇచ్చిన పిల్లలను దీవించండి, భర్తను దీవించండి, ఇంటి యావత్తును దీవించండి. నీకును ఇంటి యావత్తుకు క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. బ్లెస్ ద ఎంటైర్ హౌస్ హోల్డ్ లార్డ్. వారిని సేవలో కూడా వాడుకోవాలి నాయన. ఒక పాపాత్మనాలకు నువ్వు 7 మర్మాలు బోధించి ఆమె ఒక సువార్థికురాలుగా చేసిన దేవుడు నాయన. 7 దయ్యములు విడిపించి మగ్ధులేని వారి యొక్క మొట్టమొదటి పునరుద్ధాన ప్రత్యక్షతనిచ్చి సేవలో వాడుకున్నావు తండ్రి. నీకు వందనాలు. ఎన్నెన్ని కార్యాలు మేము చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గలతీ 3:28 అంటున్నాడు, స్త్రీ అని పురుషుడని భేదము లేదు, యేసును అంగీకరించిన వారు కుమారత్వంలోకి పిలువబడుతున్నారన్నాడు. రోమీలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 10 మంది స్త్రీలకు వందనాలు చెప్తున్నాడు పౌలు భక్తుడు. అవును, వారు సేవలో సహకరించినారని, ప్రయాసపడినారని, సంఘ పరిచర్యలో తోడ్పడినారని వారికి మనస్ఫూర్తిగా ప్రశంసములు వెదజల్లుతూ వందనాలు సమర్పిస్తున్నాడు. అవును తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లులుగా ఉన్నారు స్త్రీలు, బలవంతురాళ్ళు, ఘనులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, సువార్త చేసిన వారు, అభిషక్తులు, యుద్ధంలో పోరాడిన దెబోరా, వీరందరూ మాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నారు. మేము కృంగిపోకూడదు, మేము చతికిలబడిపోకూడదు, నీరసించిపోకూడదు. మాకు బాధ్యతలు ఇచ్చినావు, నమ్మిచ్చినావు, కుటుంబాలను నమ్మిచ్చినావు, భర్తను నమ్మిచ్చినావు, పిల్లలను నమ్మిచ్చినావు, ఎన్నెన్నో బాధ్యతలను ఇచ్చినావు. వాటన్నిటినీ సక్రమంగా చేయడానికి దేవుని యందు భయభక్తులు మాకు దయచేయండి. రక్షణ లేని స్త్రీలకు రక్షణ దయచేయండి. అందము వెంట పరిగెత్తకుండా, మాయ అందము అది ఇంతలో కనబడి అంతలో వాడిపోతుంది. దేవుని చిత్తము జరిగించు స్త్రీ నిరంతరం నిలుస్తుంది, కొనియాడబడుతుందన్నావు. అట్టి స్త్రీల కోవలో మమ్మల్ని అందరినీ చేర్చుమని, దేవుని వాక్యాన్ని ఈరోజు విన్న స్త్రీలను మార్పు తీసుకొని రమ్మని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదా తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి.
ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,